హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే నేను మీకు షేర్ చేస్తున్నానండి. అదేంటంటే మనకు బయట దొరికే పీనట్ చిక్కీ ఉంటుంది కదండి, దాన్ని అయితే మీకు ఈరోజు రెసిపీగా అయితే నేను చూపించబోతున్నాను. అయితే దీన్ని ఎలా చేయాలో, దీని పాకం ఎలా పట్టాలో అనేది నేను మొత్తం అంతా కూడా మీకు టిప్స్తో పాటు ఎలా చేయాలనేది కూడా చూపిస్తానండి. ఈ విధంగా చేస్తే మీకు మనము బయట సేమ్ కొన్నట్టు వస్తుందండి. మరి అయితే ఇలాంటి వీడియో అయితే ఈరోజు అయితే ఈ వీడియో మీకైతే షేర్ చేస్తున్నానండి. ఇలాగానే చేస్తే మనము ఈ రెసిపీ అనేది చాలా హెల్తీ కూడా అండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంట్లో దీన్ని ఇలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈజీగా తినచ్చండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. మరైతే మీ పిల్లల కోసం, ఇంట్లో వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ అయితే ఒక్కసారి చేసి చూడండి. ఎలా వస్తుంది అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. మరి ఈ వీడియో కోసం అయితే నేను ఈరోజు మీకు చూపించబోయే అయితే వీడియో. ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి. ఈ ప్యాన్ తీసుకొనేసి ఇందులోకి ఒక 2 కప్స్ వరకు పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలు వేసుకొని బాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నప్పుడు మనకు దూరగా అనేది వేయించుకోకుండా బాగా వేయించుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చినాక ఈ పల్లీలు అనేది పక్కకు దించి ఒక ప్లేట్లో అనేది బాగా పూర్తిగా అనేది చల్లార్చుకోవాలండి. అప్పుడే మనకు పైన ఉన్న పొట్టు అనేది సపరేట్ అయిపోతుంది. ఇది బాగా ఇలా బాగా వేయించుకున్న పల్లీల్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకు తొందరగా అనేది చల్లారుతుంది. ఆ తర్వాత ఇలా చాటలోకి వేసుకునేసి ఇలా పప్పు గిత్తనం కానీ, గ్లాస్ కానీ, ఏదైనా బౌల్తో కానీ ఇలా చేయడం వల్ల ఆ గింజ అనేది 2 పీసెస్గా పార్ట్స్ లాగా మనకు వస్తుందండి. ఆ తర్వాత ఇలా జాలరీ దాంట్లోకి తీసుకొనేసి కింద మొత్తం పొట్టు అంతా పోయేలాగా, అలాగే ఇక్కడ పైన మనకు పల్లీలు అనేది సపరేట్ అయిపోతుంది. దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా 2 పీసెస్గా పార్ట్స్ లాగా అయిన పల్లీలు అన్నిటినీ కూడా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఒక ప్లేట్ కానీ, బటర్ పేపర్ కానీ మనం తీసుకొనేసి ఇందులో మనము నెయ్యి రాసి పక్కన ఉంచుకోవాలండి. అలాగే ఒక బౌల్కి కూడా సెపరేట్ చేసి నెయ్యి అనేది అప్లై చేసి దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక 1.25 కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి. ఆ తర్వాత నేను 1 స్పూన్ నెయ్యి కూడా తీసుకున్నాను. 2 కప్స్ తీసుకుంటే ఇక్కడ స్వీట్ ఎక్కువ అవుతుందని నేను కొంచెం తగ్గించానండి. మీరు స్వీట్ తినే వాళ్ళైతే మీరు ఎక్కువ 2 కప్స్ వేసుకోండి. ఇప్పుడు మెల్లగా మనకు బెల్లం అయితే బాగా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు పీనట్ చిక్కీ కొంచెం గుల్లగా రావడానికి ఒక పించ్ నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి. ఇలా బేకింగ్ పౌడర్ తీసుకొని అంతా కూడా మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. ఇది కూడా వేసుకొనేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటున్నప్పుడే మనకు ఇక్కడ ఒక బౌల్లో మనకు పాకం వచ్చిందా లేదా అని చూడటానికని ఇక్కడ ఒక బౌల్లో వాటర్ ఉంచుకొనేసి వాటర్లోకి కొంచెం వేసుకున్నానండి. మనకి వెంటనే ముద్దలాగా రావాలి. ఇలా వచ్చినప్పుడు మనకు ఇలా కింద వేసి చూస్తే బెల్లం సౌండ్ అనేది రావాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా బెల్లం పాకం వచ్చింది అనేది తెలిసిపోతుందండి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం పాకం కింద ఇప్పుడు పల్లీలు అనేది వేసుకోవాలి. ఇలా వెంటనే వేసుకున్నాక మనకు ముద్దలాగా కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుందండి. దాన్ని ఇలా ప్లేట్లోకి తీసేసుకొనేసి మనకు వేడిగా ఉన్నప్పుడే దీన్ని బౌల్తో నేను చూపించాను కదండి, బౌల్కి నెయ్యి రాసి ఇలా మనము వెంటనే స్ప్రెడ్ చేసుకోవాలండి. పల్చగా చేసుకోవాలి. ఇలా వెంటనే పల్చగా చేసేసుకొని మొత్తం అంతా కూడా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ అనేది చేసేసుకోవాలి.
ఇలా చేసుకున్నాక ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పూర్తిగా చల్లారకూడదండి. ఆ వెంటనే కూడా ఒక నైఫ్ తీసుకొనేసి ఇలా మార్క్ లాగా వేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి పీసెస్ అనేది. ఇప్పుడు మనకు ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఇలా బాగా కంప్లీట్గా చల్లారాలి. అప్పుడే ఇప్పుడు మనం అనేది మౌల్డ్ అనేది ఇలా వేసుకున్నాక మనము మెల్లగా డీమౌల్డ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా పీనట్ చిక్కీ అయితే మనకు రెడీ అయిపోయింది కదా అండి. ఇలా మనము డీమౌల్డ్ చేసుకొనేసి పిల్లలు పెద్దలు కూడా అందరూ కూడా ఈ ఇది తినచ్చు. ఈ మెథడ్లో కానీ మీరు ట్రై చేస్తే చాలా క్రంచీగా ఈ పీనట్ చిక్కీ చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా వస్తుంది. మనకు మనము బయట కొన్నట్టే అలా ఉంటుందండి. మరైతే మార్కెట్ స్టైల్లో పీనట్ చిక్కీ అయితే మనకు రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తూ ఇంట్లో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్